ఈ ఆపరేషన్లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషులు తర్వాత వాళ్ళ వెహికల్స్ అన్ని టోటల్గా ఒక 34 వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి. దీంట్లో 32 వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్స్ సరిగా లేకపోవడము, ముందుండి వెనక లేకపోవడము, ఉన్నా కూడా పార్షియల్గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము, ఇలాంటి వైలేషన్స్తో ఉన్నాయి. 32 2 వీలర్స్ అండ్ 3 ఆటోస్, మొత్తము 34 వెహికల్స్ సీజ్ చేశాము. తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతికితే మనకు దాదాపు 126 బాటిల్స్ రకరకాల వీధులు మీరు చూస్తున్నారు. ఆ బాటిల్స్ అన్ని కూడా చాలా మంది ఇళ్లలో మనకు దొరికాయి. సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనందరికీ తెలుసు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి, ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి. అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్కి వాటికి వాడాల్సినటువంటివి ఇళ్లలో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్కి చేసి ఎక్కువ పైసలు అమ్ముతూ ఉంటారు అనమాట. సో అది ఆ చేసే క్రమంలో డేంజరస్గానే ఉంటుంది, ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు. సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి మనకి ఇన్కమ్ లాస్ ఉంటుంది. సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము. ఆ విధంగానే ఈ ఏరియాలో, ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక 2 రౌడీ షీటర్స్, ఒక సస్పెక్ట్ ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమేం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము, మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళలో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగూడ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్, తర్వాత ఇన్స్పెక్టర్ కుషాయిగూడ భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నేరేడ్మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా, ఈ కుషాయిగూడ డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్. అంటే పోలీస్ వారు మీ దగ్గరికి వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్